వరంగల్ నియోజకవర్గంలోని 3 ముఖ్యమైన మండలాల్లో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పెద్దలు హరీశ్వర్ రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకొని మన ఎన్నికల ప్రచారాన్ని ఈ జిల్లాలో ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో వారి దగ్గరికి రావడం జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘకాలం ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేసి ఎన్నో పర్యాయాలు శాసనసభ్యుడిగా, డిప్యూటీ స్పీకర్గా ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ప్రజల ఆదరాభిమానాన్ని, గౌరవాన్ని, ప్రేమను మూటగట్టుకున్న హరీశ్వర్ రెడ్డి గారు కొంత అనారోగ్యం పాలైనప్పుడు మేము అందరం కూడా, ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా బాధపడ్డాం. కానీ సంతోషం ఏమంటే వారు ఈరోజు బ్రహ్మాండంగా సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ పరిగి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం, వారి ఆశీస్సులతో సోదరుడు మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు ముందుకు రావడం చాలా సంతోషం. పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా కనుక పరిస్థితిని చూసినట్టయితే ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకి పోయినా, మన వికారాబాద్ జిల్లా కావచ్చు లేదా రాష్ట్రంలోని 31 జిల్లాలో ఏ జిల్లా కావచ్చు, అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, ముఖ్యంగా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రిగా వారు గడిచిన 4 ఏళ్ల 3 నెలల కాలంలో చేసిన కార్యక్రమాలు, వీటన్నిటి పట్ల ఆదరణ వెల్లువెత్తుతూ ఉన్నది. ఒక అసాధారణమైన చారిత్రాత్మకమైన తీర్పుని తెలంగాణ ప్రజలు డిసెంబర్ 11 నాడు మొత్తం దేశం మొత్తం చూసే విధంగా, అబ్బురపడే విధంగా ఇవ్వబోతూ ఉన్నారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మన పూర్వ రంగారెడ్డి జిల్లా, ప్రస్తుత వికారాబాద్ జిల్లా ఏదైతే ఉన్నదో, ఈ జిల్లాలోని ప్రతి సీట్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతా ఉన్నదని విశ్వాసం నాకు. పరిగిలో పోయినసారి మరి స్వల్ప తేడాతో మనం ఈ సీట్లు కోల్పోవడం జరిగింది. ఈసారి మరి హరీశ్వర్ రెడ్డి గారి ఆశీస్సులతో మహేశ్వర్ రెడ్డి గారు ఈ సీట్లో ఘన విజయం సాధిస్తారనే విశ్వాసం కూడా. ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా చాలా కీలకమైన, చాలా పాలమూరు ఎత్తిపోతల పథకమే శరణ్యం అనే విషయం అందరికీ కూడా తెలిసింది. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 30 ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి రాసి ఈ ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అని చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కత్తిగట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టును ఆపండి, అడ్డుకోండి అంటూ అటు కరువు జిల్లా పాలమూరుకు, ఇటు రంగారెడ్డి జిల్లాకు, అదేవిధంగా హైదరాబాద్కు తాగునీరిచ్చే ఈ ప్రాజెక్టు మీద 30 ఉత్తరాలు రాసి అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి చంద్రబాబు నాయుడు గారితో, అట్లాంటి తెలుగుదేశం పార్టీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడము అంటే, తెలంగాణ సాగునీటికి మోకాలడ్డం పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తుకు సిద్ధపడడం అంటేనే మరి ఈ ప్రాంత ప్రజల, ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి, వారి యొక్క మరి ఆలోచన విధానం దాంతోనే బయటపడుతుందని చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిగి నియోజకవర్గంలో, పరిగి నియోజకవర్గ రైతులకు సమాధానం చెప్పాలి. ఏ చంద్రబాబు నాయుడు గారైతే ఈ ప్రాంతంలోని రైతులకు సాగునీరు రాకుండా మరి తాను రాసిన ఉత్తరాల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేసి ఒక దుర్మార్గమైన విధానానికి తెరలేపినారో, ఆ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం అంటే మన ఏలుతో మన కంటినే పొడుచుకున్నట్టు కాదా? మన రైతుల నోట్లో మనమే మట్టి కొట్టినట్టు కాదా? ఈ మాటలు మరి నేను చెప్తున్న మాటలు కాదు. ఈ చంద్రబాబు నాయుడు రాసిన ఉత్తరాల కాపీలు కావాలంటే ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి రామ్మోహన్ రెడ్డికి నేను పంపిస్తాను. రామ్మోహన్ రెడ్డి గారు అదే రకంగా వాళ్ళ పార్టీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. పరిగి ప్రాంత రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడుతో మీరు పొత్తు పెట్టుకొని ఏం మొహం పెట్టుకుని ఓటాడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. అది మాత్రమే కాదు, ఈరోజు ఇంకొక మాట కూడా వారు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కోర్టుకి పోయి ఎత్తిపోతల పథకం కడితే కొల్లాపూర్ ప్రాంతంలో ఉండే అభయారణ్యం దెబ్బతింటదని చెప్పి దేవరకద్రలో ఈరోజు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి, కొల్లాపూర్లో ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కాదా కోర్టుకు పోయి కేసులేసి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపింది? ఈ మాట కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఒకవైపేమో ఇక్కడ
సాగునీరు రాదంటూ ప్రచారం చేస్తూ, ఇంకోవైపేమో కింద నీళ్లు తెచ్చే కాడనేమో కేసులు వేసి అడ్డుకుంటూ, కడుపులో గుద్దుతూ ఒకవైపు ఇంకోవైపేమో నోట్లో పిప్పర్మెంట్ పెట్టినట్టు తీయటి మాటలు చెప్తున్న దుర్మార్గమైన అరాచకమైన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ అభ్యర్థి పరిగిలో పోటీ చేస్తున్న అభ్యర్థి రామ్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి డిపాజిట్ కూడా రాకుండా పరిగి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా పెద్దలు హరీశ్వర్ రెడ్డి గారి ఆశీర్వాదం, వారి ఆశీస్సులు, వారి సుదీర్ఘ రాజకీయ అనుభవం అవన్నింటినీ ఆలంబనగా చేసుకొని సోదరుడు మహేశ్వర్ రెడ్డి గారు భవిష్యత్తులో పరిగి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతారని, వారికి కేసీఆర్ గారి ఆశీస్సులు, కేసీఆర్ గారి అండదండలు ఎల్లవేళలో ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.